యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇద్దరు కుటుంబీకులు అందిస్తూ వచ్చారు. నరసింహారావుపేట వాస్తవ్యులు కంచర్ల జానుబాబు గారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భార్య కంచర్ల బెట్టి గారు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. బెట్టి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవ కుటుంబం ముండూరు వాస్తవ్యులు తలారి దేవదినకరన్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు తలారి మరియదాసు గారు, ఝాన్సీ ఇందిరాలక్ష్మి కుమారి గారు, దేవ దివ్యాని గారు సహకారం ఇస్తున్నారు. దేవ దినకరణ గారిని ప్రభువు దీవించాలని ప్రార్థిద్దాం. బెట్టి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి అని నేను అనౌన్స్ చేస్తున్నాను. అలాగే చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు 24 గంటల సువార్త ప్రచారం నిమిత్తం సహకారులు కూడా కావాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు కృతజ్ఞతలు. మీ దాసులు, మా ప్రియులు, ప్రేక్షకులు వాక్యం కొరకు ఆశతో ఉన్నారు. వారిని దీవించండి. ప్రాముఖ్యంగా బెట్టి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. కంచర్ల బెట్టి గారిని, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. జాన్ బాబు గారి జ్ఞాపకార్థం వారిచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. అలాగే జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవ దినకరణ కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డను ఆశీర్వదించండి. నూతన జన్మదినాన్ని అనేకం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని ఆశీర్వదించండి, కృప చూపండి. ఇమానియేలు మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రికాలం ప్రత్యేకంగా మా ప్రేక్షకులను మీరు ఆశీర్వదించండి. వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దీవించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 5వ వచనం ప్రారంభం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ఇశ్రాయేలీయులకు విరోధముగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. 5వ వచనంలో కొన్ని మానసిక సంబంధమైన భావాలు మనం ఆలోచించాలి. ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోతున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు, ఇక మరలి రాకుండా వెళ్ళిపోతున్నారు అనే సమాచారం వేగుల ద్వారా ఐగుప్తు రాజుకు, ఐగుప్తు ఉద్యోగులకు చేరింది. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు 3 పగళ్ళు 3 రాత్రులు నాన్ స్టాప్గా నడుస్తూ వెళ్ళిపోతున్నారో ఈ సమాచారం ఫరోకు చేరింది. ఫరో దృష్టిలో వారు పారిపోతున్నట్లుగా అనిపించింది. అందుకే ఏం చేశాడంటే సేవకులతో కూడి ఆలోచించాడు.
వెంటనే వారు అన్నారు, మనం ఎందుకు ఇలా చేశాము, వారిని మన సేవలో నుండి పంపించేశామేమిటి, అక్కసు వెళ్ళగక్కుతున్నారు. చూడండి, ఇక్కడ వారు ప్రయోగించిన పదం ఏమిటంటే మా సేవలో నుండి లేక మన సేవలో నుండి వారు విడిపోయారు. అపవాదికి రక్షించబడిన విశ్వాసిపై ఇదే అక్కసు ఉంటుంది. ఒకప్పుడు నాకెంతో నమ్మకమైన వాడు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడే అని అపవాది రక్షించబడిన వారిని గురించి బాధపడుతుంటాడు. అందుకనే అపవాది ఎప్పుడూ కూడాను రక్షించబడిన వారి మీద నేరం మోపటానికి, రక్షించబడిన వారి మీద అటాక్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అది వాడి నైజం. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే వారు వారిలో ఆలోచన చేసుకుంటున్నారు, మనము ఎందుకు ఇలా చేశాము, వాళ్ళని ఎందుకు పోనిచ్చాము. ఈ మాట వాళ్ళ హృదయంలో వచ్చింది అంటే వాక్యం చెబుతోంది ఏమిటంటే వారి హృదయాలను దేవుడు కఠినం చేశాడు. వారి యొక్క దేశములో 10 దేవతలకు దేవుడు తీర్పు తీర్చిన సంగతిని వారు మరిచిపోయారు. అప్పుడే తొలి సంతానం చనిపోయారనేది అప్పుడే మర్చిపోయారు. 3 దినాలు అంతా మర్చిపోయారు. అంతేకాదు తమ సేవకులను విడిచిపెట్టామన్నట్టుగా అథారిటీ వారి మీద ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోదరుడా, సోదరి, మన యొక్క జీవితంలో కూడా అపవాది ఈ విధంగానే దాడి చేస్తుంటాడు. ఏమనంటే ఒకప్పుడు నా బిడ్డ ఇప్పుడు దేవుని బిడ్డ అయిపోయాడు, ఏదో విధంగా ప్రొవోక్ చేసో టెంప్ట్ చేసో ఆ మార్గంలోకి తెచ్చేసుకోవాలి, మరలా తన స్వాధీనానికి తెచ్చుకోవాలి, తన అధికారం కిందకి తెచ్చుకోవాలని నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది అపవాది యొక్క లక్షణం. ఫరో కూడా ఆ విధంగానే ఆలోచన చేశాడు. అంతటా అతడు తన రథాన్ని సిద్ధపరచుకున్నాడు, తన జనాన్ని తనతో తీసుకున్నాడు, వెళుతున్నాడు. చూడండి, హృదయంలో ఎప్పుడైతే తాను చేసిన పని తనకు నచ్చలేదు, తను అంగీకరించలేకపోయాడో రియాక్షన్ వేరేగా అయిపోయింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ రియాక్షన్. ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నారు, అది యాక్షన్. దానికి రియాక్షన్ ఏమిటి? గుడ్ పీపుల్ ఇన్వాల్వ్స్ ఇన్ గుడ్ రియాక్షన్స్, బ్యాడ్ పీపుల్ ఇన్వాల్వ్స్ ఇన్ బ్యాడ్ యాక్షన్స్. చెడ్డోళ్ళు చెడ్డగా పనిచేస్తారు, మంచివారు మంచిగా రియాక్ట్ అవుతారు. కనుక హౌ యు రియాక్ట్ ఈజ్ ద ఇష్యూ. ఇప్పుడు నువ్వు మంచి చెడు అనేది ఎలా తెలుస్తుంది? అతను స్పందించే విధానాన్ని బట్టి తెలుస్తుంది. తగాదా స్వభావమా లేకపోతే తప్పించుకున్న స్వభావమా? ఎట్లా వారి జీవితాల్లో తెలుస్తుందంటే వారి స్వభావం వారి క్రియల ద్వారా, వారి మనసులో వచ్చే ఆలోచనల ద్వారా తెలుస్తుంది. అతను ఏం చేశాడంటే వెంటనే రథం సిద్ధపరచుకున్నాడు, తన జనాన్ని తనతో కూడా తీసుకుని పోతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ఒకటి తనను తాను సిద్ధపరచుకోవటం, రెండవది ఇతరులను సిద్ధపరచడం. ఎవరికి వ్యతిరేకంగా తాను సిద్ధపరచుకుంటున్నాడు? ఎన్నడైనా మర్చిపోకండి ఈ విషయాన్ని. అదేమిటంటే మిమ్మల్ని మీరు దేవునికి వ్యతిరేకంగా సిద్ధపరచుకొనవద్దు, దేవునికి వ్యతిరేకంగా మీ సంబంధితులను సిద్ధపరచవద్దు. ఇది ఇందులో పాఠం మనకి. అవును, అతడు సిద్ధపరచుకొని ప్రజలను పోగు చేసుకొని బయలుదేరుతున్నాడు. మరియు అతడు శ్రేష్టమైన 600 రథాలను, ఐగుప్తు రథములన్నింటినీ, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఐగుప్తీయులను తరిమెను, ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులను తరుముతున్నటువంటి ఫరో కనిపిస్తున్నాడు. అపవాది కూడా అంతే, విశ్వాసులను తరమటానికి ప్రయత్నం చేస్తాడు. దానికి భయపడక్కర్లేదు. అపవాది గర్జించు సింహం, అంతేకాకుండా
వాక్యంలో రాస్తున్న మాట, గర్జించు సింహము వలె అన్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదులా తిరుగుతున్నాడు అన్నాడు. సింహం ఎలా మింగుతుంది? పావు కదా మింగేది. పావుకు పళ్ళు లేవు కదా చీల్చటానికి, నమలటానికి, మింగటమే దాని పని. కనుక గర్జించే సింహం అంటే అదొక లెక్క. కానీ గర్జించే సింహం కాదు ఇది, మింగేటువంటిది గర్జించేదిగా చెప్పబడింది. కనుక అపవాది ఏం చేస్తాడంటే తరుముతాడు. ఈ దినం నేను ఒక అధికారితో మాట్లాడుతున్నాను. ఏదైనా ఒక మెటీరియల్ ఒక బాక్స్లో పోసింది అది సెట్ అవ్వాలి అంటే దాన్ని అదిలించి కుదిలించాలట. అప్పుడు ఆ లోపల వేసిన పదార్థం సెట్ అవుతుందట. ఆ అదిలింపులో కుదిలింపులో అటు ఇటు లోపల ఉన్న పదార్థం కదులుతుంది, కానీ స్థిరపడినప్పుడు బాగుంటుంది. అలాగనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాడు తరిమినా మనం భయపడక్కర్లేదు. పాత నిబంధనలో ఫరో వీరిని తరిమాడు, కానీ ఏమైంది? వాడు సేనలు ఎర్ర సముద్రంలో చచ్చిపోయారు. కొన్ని శవాలు బయట వచ్చి ఒడ్డున పడిపోయాయి. కనుక మానవుడు గర్వం ఎంతవరకు అండి? మానవుని యొక్క అతిశయం ఎంత? అసలు మానవుని బలం ఎంతండి? మానవుడు బలం చూపించడానికి రకరకాల వేషాలు వేస్తాడు. ఆయుధాలను బట్టు, వాహనాలను బట్టు, జనసంఖ్యను బట్టు తన బలాన్ని రుజువు చేయటానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవునికి అవసరం లేదు. మానవుడిగా మనం ఫరోను చూస్తే అతడు దేవుని ప్రజలను అటాక్ చేయటానికి చాలా పన్నాగం పన్నాడు, చాలా తరుగుతున్నాడు. వెనక్కి తిరిగి తీసుకురావాలనే తలంపుకొచ్చాడు. ఎంత సమీపానికి వచ్చాడంటే ఇశ్రాయేలు జనాంగం ఆ రథాల యొక్క శబ్దం, ఆ గుర్రముల యొక్క శబ్దం వినేటప్పటికీ బెంబేలైపోయారు, కంగారు పడిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు వారి చేతుల్లో కబంధ హస్తాల్లో బందీలుగా ఉన్నారు కదా, అందుకనే వారికి ధైర్యం చాలకపోయింది. అయితే మోషే ఏ విధంగా కూడా భయపడకుండా దేవునికి మొరపెట్టాడు. 8వ వచనం, మరియు ఐగుప్తు రాజైన ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళుచు ఉండిరి. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం ఉంది. ఇశ్రాయేలీయులు బయటికి వెళ్ళిపోతున్నారట. ఫరో తరిమే కొద్దీ దేనికి సమీపించబడుతున్నారు ఇశ్రాయేలీయులు ఆలోచించాలి. ఫరో తరిమే కొలది ఇశ్రాయేలీయులు తమ దేవుని ఆరాధించే స్థలానికి దగ్గరైపోతున్నారు. అపవాది మనలను తరిమే కొలది దేవుడు మన కొరకు ఏర్పరిచిన స్థానానికి మనం దగ్గరవుతూ ఉంటాం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా తరిమారనుకోండి, మీరు అనుకుంటారు, అయ్యో మమ్మల్ని తరిమేస్తున్నారే, మేము దూరం అయిపోతున్నామా మా టాస్క్కి అని అనుకుంటాం. కానీ ఆ టాస్క్ దగ్గరికి తరమబడతాం మనం. ఇశ్రాయేలు జనాంగం దేవునికి సమీపంగా తరమబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా కాదు, దేవునికి అనుకూలమైన విధానంలో వారు వెళ్ళేటట్టుగా తరమబడ్డారు. చాలా పర్యాయాలు, చాలా పరిస్థితులు మనల్ని వెంటాడతాయి, మనల్ని తరుముతాయి. అవి గాడ్స్ విల్ అకంప్లిష్ చేస్తాయి. అక్కడే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణ ఒకటి చెబుతాను మీకు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం, అది ఎట్లా తరిమారండి? ఆయన ఎక్కడున్నాడో వెతికారు, పట్టుకున్నారు, శిక్షలు విధించారు, అన్యాయపు తీర్పులు తీర్చారు, గాయపరిచారు, శిలువ మీదకు తీసుకొచ్చారు, అంత తరుముతూ వచ్చారు. కానీ అల్టిమేట్గా జరిగింది ఏమిటి? అలా జరగటం వలన దేవుని కార్యం నెరవేర్చబడి సువార్త ప్రపంచం అంతటికి అందింది. యేసును తీసేస్తే చాలు, ఆయన యొక్క బోధ ఆగిపోద్ది అనుకున్నారు. కానీ యేసు చనిపోయినందున ఆ యొక్క బోధ అద్భుతంగా విస్తరించినట్లుగా తయారైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూచినట్లయితే 8వ వచనంలో ఉన్నటువంటి వాక్యం
యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయాన్ని కఠినపరచుగా అతడు ఇశ్రాయేలీలను తరిమాడు. అట్లా ఇశ్రాయేలీలు బలిమి చేత బయలుపెడుతూ వచ్చారు. బలవంతాన బయటకు వచ్చారండి వీళ్ళు, బలవంతాన బయటకు వచ్చారు. అలా బలవంతాన రావటమే కాకుండా ఆరాధనా స్థలం దగ్గరికి వచ్చేసారు. కనుక మనం పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పుడు, తరుముతున్నప్పుడు భయపడక్కర్లేదు. ఇది ప్రాక్టికల్గా నేను చూశానండి. తరమబడే అనుభవం, తరమబడుతుండగానే అర్థమైపోయేది, ఓహో దేవుడు అనుకున్న మార్గం వైపు నేను వెళుతున్నాను అని. మీరు గమనించండి, యాకోబు గారి జీవితం, ఏశావు యాకోబుని తరిమాడు. ఒక విధంగా చంపేస్తాడనే భయంతో పారిపోయాడంటే, ఒక విధంగా తరిమాడు అనుకుందాం మనం. యాకోబు ఎక్కడికి పోయాడు? 21 సంవత్సరాలు లాభానింటికి వెళ్ళాడు. అక్కడ భార్యలు, బిడ్డలు, దాసులు, దాసీలు, జంతువులు, గొప్ప ఆస్తి వచ్చాయి. మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. యాకోబు ఏం నష్టపోయాడు? ఏశావు యాకోబును తరిమినప్పుడు బేతేలులో దేవుని దర్శనాన్ని పొందాడు. మహనయములో దేవుని యొక్క సేవకుల దర్శనం పొందాడు. అలాగే ఎబ్బోకురేవులో దేవుని ప్రత్యక్షత పొందాడు. 10 మార్లు లాబాను మోసం చేసిన యాకోబు లాభమే పొందాడు. లాబాను యాకోబును మోసం చేయాలని ప్రయత్నం చేసిన ప్రతి పర్యాయం యాకోబు దీవించబడుతూ వచ్చాడు. లాబాను అదే సాక్ష్యం చెప్పాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడని నేను తెలుసుకున్నానయ్యా అన్నాడు. అంతేనండి, దేవుని సాయం లేకుండా మనం ఏం చేయలేము. ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు. దేవుడు వారిని బలవంతంగా తరిమించాడు. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నయు అతని గుర్రపు రౌతులు అతని దండు వారి తరిమి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతునకును సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకోండి. అసలుకే ఇశ్రాయేలీయులు భయకంపితులుగా ఉన్నారు. నిజమే కదండి, విశ్వాసులకు భయమే కదా. ఖడ్గం అంటే భయం, యుద్ధం అంటే భయం, అవునా? ఇప్పుడు విశ్వాసులకు తగాదాలంటే భయం, కేసులంటే భయం కదా. అట్లా ఆ రోజున వాళ్ళు గడగడలాడిపోతున్నారు. కానీ గమనించండి, దేవుడు వారికే విజయాన్ని ఇచ్చాడు. తరిమిన వాళ్ళు జయించలేదు సుమా, తరమబడిన వారు జయించారు. ఇదేమిటండి, ఎక్కడైనా ఉందా? ఏ యుద్ధంలోనైనా ఇలాంటి విజయాలు నమోదవుతాయా? తరమబడిన వారు జయించిన అనుభవం ఉంటుందా? అదండి దేవుడు అంటే. ఇప్పటికైనా తెలుసుకోండి, తరుముతున్నవాడు మానవ కోణంలో గొప్పవాడు. తరమబడుతున్నప్పటికీ కూడా దేవుని కలిగిన వాడు అంతకంటే గొప్పవాడు. తరుముతున్న వాని కంటే తరమబడుతున్న దేవుని బిడ్డ బలవంతుడు, ఆలోచన కలిగిన వాడు, విమోచన కలిగిన వాడు, విడుదల కలిగిన వాడు. కాబట్టి దేవుని పిల్లలు భయపడాల్సినటువంటి పని లేదు. ఇది గొప్ప సత్యం. చూడండి 9వ వచనంలో, బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతునకు సమీపముగా ఉన్న సముద్రం దగ్గర వారు దిగి ఉన్నారు. వారిద్దరు కూడా కలుసుకున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదు, పోరాటం ఉంది. వారిద్దరు కలుసుకుంటే ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఇద్దరు నిత్యం పోట్లాడుకునేవారు ఒక వేదిక మీద కూర్చుంటే ఎట్లుంటుంది? ఇద్దరు పడని వారు, తగాదా పడుతున్న వారు ఒక చోట కూర్చుంటే ఎట్లుంటుంది? అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కలుసుకున్నారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఇదండి మనం నేర్చుకోవాల్సింది. భయపడటం నేర్చుకోకూడదండి, కానీ మొరపెట్టడం నేర్చుకోవాలి. మొరపెట్టడం నేర్చుకోవాలి. నా మాట అర్థం చేసుకోండి. Whenever the problem comes for a believer, he must pray unto God. దేవునికి ప్రార్థన చేయాలి. నా దగ్గరకు ఒక తండ్రి ఈరోజు సాయంకాలం వచ్చారు. వారి కుమార్తె ఒక ఉన్నత విద్య మానేసి సంవత్సరంన్నరగా ఇంట్లో ఉండిపోయారు. ఆ బిడ్డకు భయం, ఆందోళన, చదవాలంటే భయం. ఆ తండ్రి చాలా పెద్ద అధికారి. ఆ పాపతో నన్ను మాట్లాడమన్నారు.
తెలంగాణ ప్రాంతం వాళ్ళది. నేను ఫోన్ చేసి ఆ బిడ్డకు మొదట ప్రార్థన చేశాను. అక్కడి నుంచి వాక్యంలో నుంచి చాలా విషయాలు చెప్పాను. 1 సంవత్సరంన్నర పాటు విద్యాలయానికి వెళ్లకుండా ఇష్టపడిన ఆమె 10 మినిట్స్లో 10 నిమిషాల్లో వెంటనే నేను విద్యకి వెళ్తానని చెప్పింది ఆవిడ. మరలా ప్రార్థన చేశాను ఆ బిడ్డ కొరకు. నేను దీని ద్వారా మీకు నేను చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, పరిస్థితులు భిన్నంగా వస్తాయి. మనల్ని చేయి దాటినట్టుగా అనిపిస్తాయి, మనల్ని జయించినట్లుగా కూడా అనిపిస్తాయి. కానీ అది మన భ్రమే. మనకు భయం వేస్తుంది. మనకంటే కఠిన పరిస్థితులను చూస్తే మనకు భయం వేస్తుంది. వాస్తవమే. నెలాఖరు వస్తుందంటే భయం కదా కుటుంబాలకు. ఆర్థికంగా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆడపిల్లలు పెద్ద అవుతున్నారు, వివాహాలు చేయాలి, భయమే. ఇలాంటి భయాన్ని కలిగించే పరిస్థితులు కలుసుకున్నప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయులు మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? మనం మొరపెడుతున్నామా? మనం ప్రార్థిస్తున్నామా? మనం దేవునిపై ఆధారపడుతున్నామా? దేవుని సహాయాన్ని కోరుతున్నామా? దేవుని పిలుస్తున్నామా? మన అంశంలోనికి ఆహ్వానించుకుంటున్నామా? దయచేసి మీరు గుర్తెరగండి. ఎప్పుడైతే ఐగుప్తు సేనలు ఇశ్రాయేలు సేనలు కలవటానికి వచ్చారో బిగ్గరగా దేవునికి మొరపెట్టేశారు. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, చూచుచున్న దేవుడు, ఎరిగి ఉన్న దేవుడు జవాబిచ్చేశాడు. చదువుతాను 10వ వచనం. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు కరులెత్తి తమ వెనుక ఐగుప్తు వచ్చును చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులం అవుతాం. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యములో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులొకటి ఏ మేలని చెప్పిరి. చూడండి, కొంతమంది ప్రజలు భయపడిపోయి ఏమంటున్నారంటే, మోషే నీకు అక్కడే చెప్పామయ్యా ఐగుప్తులోనే, ఎక్కడో వెళ్ళి ఎవరి చేతిలో చచ్చే కంటే ఇక్కడే ఉండి బతికితే బాగుంటుంది కదా. మేము ముందే చెప్పాం కదా ఫరో మంచోడు కాదు, వదిలిపెట్ట మనల్ని చంపేస్తాడని. కానీ నువ్వే మా మాట వినలేదు. మాకు అక్కడ సమాధులు లేవేనా? ఈ అరణ్యానికి తెచ్చావు. ఇప్పుడు చూస్తే చుట్టూతా అరణ్యం, వెనక్కి వెళదామంటే ఐగుప్తు, ఎదరికి వెళదామంటే ఎర్ర సముద్రం. ఈ పరిస్థితుల్లో మేమేం చేయాలి? మోషేను నిలదీసి అడుగుతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు ఇలా మనం కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. నేను అప్పుడే అనుకున్నాను బ్రదర్ అలా జరుగుతుందని అంటాడు. సమస్య ఏమిటంటే వాక్యం దగ్గరికి రాక. నేను ఇప్పుడు మనవి చేస్తున్నాను మీకు, ఏ సమస్యకైనా యేసు పరిష్కారం. ఎంత సమస్య అయినా సరే బైబిల్ ఈజ్ ద ఆన్సర్, జీసస్ ఈజ్ ద సొల్యూషన్. యేసు పరిష్కారం, బైబిల్ జవాబు. ఏ పరిస్థితి అయినా తీసుకోండి, వాక్యం దగ్గరికి రండి. అలా వాక్యం దగ్గరికి రాకుండా మోషే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. అయ్యా మాకు సమాధులు లేవనా, ఇక్కడికి తెచ్చావు, అక్కడే చేస్తే బాగుండు, అక్కడే దాసులుగా ఉంటాం. చాలాసార్లు మనం అలా దేవునిపై నిందిస్తూ ఉంటామండి. దేవా మమ్మల్ని ఇలా ఇండియాలో పుట్టించావేమిటి, ఈ కులంలో పుట్టించావేమిటి, ఈ పరిస్థితుల్లో పుట్టించావేమిటి, ఇట్లాంటి వారి మధ్య పుట్టించావేంటి, మాకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఏమిటి, ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ గుర్తెరగాల్సింది ఏమిటంటే ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు భయపడ్డానికి వీల్లేదు. కనుక ఆయన చిత్తం సిద్ధించునుగాక, ఆయనకు వదిలిపెట్టు, ఆయన చూసుకుంటాడు. సోదరుడా, ఆనాడు ఐగుప్తీయులను చూచి భయపడి సణుగుకొన్న గొణుగుకొన్న ఇశ్రాయేలీయులలాగా మన జీవితాలు ఉండకూడదు. దాసగృహానికి మేము వెనక్కి వెళ్ళిపోతామని బ్యాక్ స్లైడింగ్ రాకూడదు లైఫ్లో. స్టాండ్ ఫర్ ద ట్రూత్. సత్యం కొరకు నిలబడండి ధైర్యంగా. పరిస్థితులను పక్కన పెట్టండి, రిజర్వేషన్స్ను పక్కన పెట్టండి. నేను రిజర్వేషన్స్ అంటే బీసీఎస్సీ అయి చెప్పట్లేదు. ఆ రిజర్వేషన్ కాదు, నేను పక్కన పెట్టండి అంటుంది.
మీకు ఏవేవో భావాలు ఉన్నాయనుకోండి, అవి పక్కన పెట్టండి. కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, కమ్ టు ట్రూ గాడ్. దేవుని ఎద్దకు రండి. దేవుడి మీ దగ్గరికి వస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీ పట్ల జోక్యం చేసుకుంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడవడం. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మోషే ఆ దేవుణ్ణి బట్టేనండి బయటకు వచ్చింది. ఇశ్రాయేలీలు అది అర్థం చేసుకోలేకపోయారు. అలా పలుమార్లు దేవునిపై అసంతృప్తిని, అవిశ్వాసాన్ని ప్రకటించారండి. ఈ రాత్రికాలం నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో మరలా 13వ వచనం నుండి నేను మాట్లాడతాను. బైబిల్ చెప్పే కొద్దీ ఎన్నో కోణాల్లో వాక్యం మనకు అప్లై అవుతుంది. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం, ఇద్దరు సహాయం చేశారు. ఒకరు నరసింహారావుపేట వాస్తవ్యులు కంచర్ల జాన్ బాబు గారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులు, భార్య శ్రీమతి కంచర్ల బెట్టి గారు సహకారం ఇచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు. అలాగే ముండూరు వాస్తవ్యులు తలారి దేవ దినకరన్ జన్మదినం సందర్భంగా మరియదాసు గారు, ఝాన్సీ ఇందిరా లక్ష్మీ కుమారి గారు, దేవదివ్యాని సహకారం అందిస్తున్నారు. ఈ రెండు కుటుంబాలకు కృతజ్ఞతలు. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రండి. మనందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. మా పరిస్థితులు యెహోషాపాతు వలె మీ చేతుల్లో పెట్టాం. మమ్మల్ని బలపరచండి. మీ కార్యం మేము చూడాలని ఆశపడుతున్నాం. సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.